ఏమండి, ఇక్కడ భాస్కర్ గారిని ఒక ఆయన. ఎవరు కావాలండి? భాస్కర్ గారు మీ ఇంటి కోసం వెతుకుతుంటే మీరే దొరికారు. అదృష్టవంతులకి అలాగే దొరుకుతారండి. ఇదే మా ఇల్లు. అవును, ఆయన రాలేదే? చాలా పని ఉందట, నన్ను వెళ్ళమన్నారు. బాలేవారే, ఊరికి ముందు ఆయన వస్తున్నారు మరి. ఆయన అంతేలేండి. అరే చూడు, నువ్వు ఇలా పడుతూ ఏదైనా పగలగొట్టావంటే మా ఇంటి వానరు అద్దెతో పాటు కలిపి పిండేస్తాడు. ఇంకా నడిస్తే అద్దె పెంచుతారన్నారు కదా. ఇచ్చినా పెంచొచ్చు. ఏంటి ఏమైంది? ఇంట్లో బాగాలేదు. ప్రతిదానికి కారణాలు ఉండవు. సరే, తారొచ్చింది. ఏం చేయమంటారు? ఎదురండి మాలేమంటారా? ఆవిడ వాళ్ళతో కూర్చోబెట్టి మన ఇద్దరు కీసు కట్టుకుంటే ఆవిడ వింటే మళ్ళీ ఇంటికి రాదు, మిమ్మల్ని ఆ ఇంటికి రానివ్వదు. అక్క ఏంటి పడుకున్నారేంటి? ఏం లేదు, పొద్దు నుంచి ఒకటే తలనొప్పి. అలా తారొచ్చింది. తార నమస్కారం. నమస్కారం. మరి కాఫీ పెట్టవు? ఏం లేదు, తలనొప్పి వచ్చినప్పుడు చికాగ్గా ఉంటుంది. తారా, ఇది మా బెడ్రూమ్. బాగుంది కదా? ఇకపోతే మా అమ్మాయి. అవును, నీకు తెలుసు కదా, మీ ఇంటికి వచ్చాగా. మీతో మాట్లాడతామండి. వస్తానా? కాస్త నవ్వుతో మాట్లాడితే నీ సమయం పోయింది. ఏం పోతుందా? దొడ్లో పూల ముక్కలు వేస్తే చాలా అందంగా ఉండేది కదా. అందాలు చందాలు సంసారం చేసుకునే వాళ్ళకేం తెలుస్తాయి. తారా, ఇది మా వంటగది. బాగుంది కదా? అవును, నేను మర్చిపోయాను, నువ్వు మా ఇల్లు చూడలేదు కదా. రా చూపిస్తారా? ఇల్లు పెద్దగా, అద్దెవాదం చాలా తక్కువ. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? చూడాలని వచ్చాను. చూశానుగా, పెడతాను. కూర్చోతారా? మీ అక్క ఏమనుకుంటుంది? అదే అర్థంగా ఉంటుంది. పర్వాలేదు, కూర్చో కూర్చో. అప్పుడే తీసేవే. కూర్చోండి. దర్జాగా పక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి నాకు అవసరం చాలా పని ఉంది. ఏ అంత వేడిగా ఉందా? కాసేపు అయితే అదే తలారిపోతుంది. తీసుకో. డికాక్షన్ సరిపోయిందా? చాలా స్ట్రాంగ్. మా అమ్మ ఎప్పుడు అంతే. అదే ఇష్టంగా పోయి. ఇష్టం కాదు, అలవాటు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కొందరికి పెళ్లి కాని వాళ్ళతో తిరగాలని ఉంటుంది, కొందరికి సిగ్గు నీ తెగిలేసి పెళ్ళైన వాళ్ళతో కూడా పులకాలని ఉంటుంది, మరి కొందరికి. వెళ్ళిన తర్వాత రెండు దిహేస్తానండి. నేను వెళ్ళొస్తానండి. అప్పుడేనా? ఎక్కువసేపు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. వస్తాను. మీరెక్కడికి? మీరు ఉండండి. అక్కర్లేదు, ఉండండి. మీరు చేసిన త్యాగానికి నేను ఊహించుకున్న మనిషి వేరు కావచ్చు, కానీ ఊహలు నిజాలు కావు. తారా, మనిషి నిజంలో బ్రతుకుతాడు, ఊహల్లో జీవిస్తాడు. ఆవిడకు బహుశా నా మీద అనుమానం ఉందో ఏమో. అంతా నీ భర్తలాగానే ఉంటారా? తారా, నిన్న ఆయన ఏమన్నారు? ఏమంటారు? ఒక మంచి స్నేహితుడిని పరిచయం చేసినందుకు అభినందించారు. ఆయనకు నా గురించి పూర్తిగా తెలుసా? మన స్నేహం గురించి కూడా తెలుసు. పెళ్లికి ముందు అన్నీ చెప్పాను. మీరు ఏ పరిస్థితిలో ఆమెను పెళ్లి చేసుకున్నారో కూడా చెప్పాను. ఏమన్నారు? మిమ్మల్ని అభినందించారు, నన్ను అభిమానించారు. అన్నీ తెలిసి ఆయన నన్నంత గౌరవించారు. ఏమీ తెలియకుండానే ఇవి నిన్నంత అవమానించింది. అవమానించలేదు, ఏమీ తెలియదు కనుకనే అనుమానించింది. ఆమె గురించి తెలిసి ఉంటే మిమ్మల్ని పిలిచి ఉండేదాన్ని కాదు, నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు, మీ మనసు బాధ పెట్టి ఉండేదాన్ని కాదు. నా కారణంగా మీ సంసారంలో కలతలు రాకూడదు. అందుకే ఇంకెప్పుడు మీకు కనిపించను. నేను వెళ్ళొస్తాను. ఇప్పటికే ఆమె ఏవేవో ఊహించుకుంటుండొచ్చు. మీరు వెళ్ళండి. వస్తాను. పాపా, ఎక్కడేసారి పిలుస్తుంటే దాని కొంగు ఇంకెవరున్నారు కొట్టడానికి?
ఏమిటి? ఎవరి మీద ఉన్న కోపాన్ని దాని మీద చూపించడం మంచిది కాదు. మంచి చెడ్డ గురించి మీరు నాకు చెప్తున్నారా? అవును, నేనే చెప్తున్నా. భగవంతుడు నీకు అనడానికి నోరిస్తాడు కానీ ఆలోచించడానికి గొర్రెవాడే. ఎంతసేపు ఎదురు వాళ్ళని అనుమానించడం అవమానించడం తప్ప నీకేంటి? ఈ గొడవంత కారణం గురించేగా. ఏ ఒక మగాడి స్నేహితురాలు ఉండకూడదా? ఆ మన ఇంటికి రాకూడదా? అంటే మాట్లాడకూడదు. దాంతో కొనకూడదు, దాంతో తినకూడదు. స్నేహితురాలు ప్రియురాలు ఒకప్పుడు పెళ్లి చేసుకుంటా ఉన్న ప్రేమ కదా. ఏమండి, ఇంకా ఎంతకాలం అని నా మోసం చేస్తారు? నాకన్నీ తెలియనుకున్నారా? నా మాటలే మీకు తెలుస్తున్నాయి, కానీ మీ చేతలు మీ రాతలు నాకు తెలియనుకున్నారా? ఏమిటి ఏమిటండి ఏమిటి అండి? మీ ప్రియురాలు మీకు ప్రేమతో రాసిన లేఖ కదా, దానికోసం రాసిన డైరీలో దాని పెళ్లి కోసం ఆ సందేశం రాసిన ఉత్తరం కదా. అయితే ఆ ఉత్తరాలన్నీ చదివామన్నమాట. ఏ చదివాలని బాధగా ఉందా? గుట్టు బయట పడిపోయిందని కంగారుగా ఉందా? ఒకరి ఉత్తరాలు డైరీలు చదవడం ఎంత కుసంస్కారం నీకు తెలుసా? అబ్బో, సంస్కారం! పెళ్ళాం బిడ్డలు పెట్టుకుని దేనికో ప్రేమ లేఖ రాయటం సంస్కారం, అది చదవడం కుసంస్కారం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్దవాళ్ళు అయిపోరండి. మనసు పెద్దదై ఉండాలి, చేతలు పెద్దదై ఉండాలి. అంతే, కానీ వాటిని అర్థం చేసుకోలేకపోయాను. ఒకప్పుడు ఆమె ప్రేమించిన మాట వస్తాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను మర్చిపోవాలని ప్రయత్నించాను. మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు కనిపించేసరికి మతి చెల్లించింది, కొంగు పట్టుకుని వేదులు పడ్డారు. లేదన్నా, ఆమె పెళ్లి చేసుకుంది, భర్త సుఖంగా కాపురం చేస్తుంది. ఆమె మీద నాకు పవిత్ర భావం తప్ప మరే భావం లేదు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకపోతే ఆ విందులేమిటి, ఆ రావటాలేమిటి, ఈ పోవటాలేమిటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మీ మనసులో ఉంది. దాన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతలోకి నేను అడిగాను, నాకు తాళి కట్టారు. మీరు అనుకున్నంత తేలిగ్గా నేను చావలేదు, దాని మీద మీకు ప్రేమ చావలేదు. ఇప్పుడు నేను మీకు అడ్డైపోయాను. నేను చావాలి, చంపినట్టు తెలియకూడదు, కానీ చావాలి. దీన్ని రెచ్చగొడితే ఏ గురి నొప్పి వస్తుంది, దాని అంతా అదే వస్తుందని మీరు ప్లాన్ వేశారు. ఏమిటి కట్టుకథ? ఎందుకు అనవసరంగా ఆలోచపడతాం? నా మాట లేదు, నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ లేదు. నీకంత కష్టంగా ఉంటే మళ్ళీ ఆ మొహం కూడా చూద్దాం. వద్దండి, నా గురించి దాన్ని ఎందుకు వదిలేస్తారు? దాన్నే తెచ్చుకోండి, దాంతోనే ఉండండి, దాంతోనే కాపురం చేయండి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారండి. కులం తక్కువ అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, మీకు జాతి లేదండి, నీతి లేదు, మంచి లేదు, మానవత్వం లేదు. రామలా, అవును బాబేడి? వాడు అత్తయ్య సంగ దిగటం లేదు. ఏమిటి ఇలా వచ్చావు? అమలా నేను పెళ్లి చేసుకోబోను. అలాగా? అవునండి. చాలా సంతోషం. చాలా పొరపాటు చేస్తున్నావు అమల. ఆదర్శం అని ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకునే ప్రయోజనం లేదు. కులం కాని కులం అతన్ని చేసుకుని నేనే సుఖపడుతున్నాను చెప్పు. మీరు సుఖపడకూడడానికి కారణం అరుణ గారి మనస్తత్వం తప్ప కులం కాదని నా అభిప్రాయం. మీరేమంటారు? అవునక్క, నువ్వే బాగా అర్థం చేసుకోక తొందరపడి వచ్చేసావు గాని మన కులం కాకపోయినా ఆయన తక్కువ ఏమిటి? ఎక్కువ తక్కువలనేవి మనుషుల్ని బట్టి మనసుల్ని బట్టి ఉంటాయి. మీ దాంపత్యం ఎంతో అన్యోన్యంగా ఆదర్శవంతంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆదర్శం కోసం ఈ పెళ్లి చేసుకుని బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకోకు. నా మాట విను, నాకు ఇదే మాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. నేను దగ్గర నీ పెళ్లి జరిపించలేను. ఏమైనా సరే ఈ పెళ్లి చేసుకుంటానంటున్నావు, నీ ఇష్టం.